హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరికీ ముందుగా కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇంక ఇది మొన్న సండే వ్లాగ్ అండి. సండే ఈవినింగ్ ద్వాదశి రోజు పూజ, చిలకల ద్వాదశి చేస్తాం కదా, తులసందరి పూజ, అలాగే త్రిమూర్తుల పూజ కూడా చేసుకున్నాను సండే. ఇంకా దేవుడి దగ్గర గుమ్మాలకి అన్నీ బుట్టలు పెట్టేసుకొని దేవుడి దగ్గర ఇలా పీటకు పసుపు రాసి ముగ్గు పెట్టుకొని ఇంకా 9 చెంబులతో నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. నీటిలో కొంచెం పసుపు, కుంకుమ, జవ్వాది పొడి, అక్షింతలు, మామిడి కొమ్మలు అన్నీ పువ్వులు వేసుకొని పెట్టుకున్నాను. పీట మీద ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకొని త్రిమూర్తుల ఫోటో పెట్టి స్వామివారిని ఆహ్వానించి పూజ అయితే చేసుకున్నాము. చాలా బాగా చేసుకున్నాను పూజ. మా బాబు, మా వారు, నేను ముగ్గురం కూర్చొని బాబు అయితే కథ చదివాడండి. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆహ్వానం చెప్పి కథ అయితే చదువుకొని చాలా బాగా చేసుకున్నాము. ఫస్ట్ వినాయకుడిని పెట్టుకొని ముందుగా వినాయకుడి పూజ చేసి మట్టి ప్రమిదలు, గంజాయి దూపమేసి మట్టి ప్రమిదలతో దీపాలు పెట్టుకొని ఇలా చేసుకున్నానండి. 3 తమలపాకులతో 3 తాంబూలాలు పెట్టి స్వామివారికి గంజాయి దూపమేసి చాలా బాగా చేసుకున్నాను. స్వామి అందరినీ చల్లగా చూడు తండ్రి అని. ఇంకా స్వామివారి పూజ అయితే చాలా బేగా స్టార్ట్ చేశానండి. 6 స్టార్ట్ చేస్తాం. 5:07, 7 కల్లా పూజ అయిపోయింది. అయిపోయాక ఇంకా తులసం దగ్గర దీపాలు అయితే పెట్టుకున్నాను. ద్వాదశి ఉసిరి దీపాలు, పిండి దీపాలు, మనం ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటే అన్ని దీపాలు పెట్టుకొని ఇంకా తులసమ్మకి, విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తాము కదండి, అలాగ చేసుకున్నాను. ఇంకా కింద పిల్లలు వచ్చారు, పూజ కూర్చున్నారు. ప్రసాదం అందరూ పూజ అయిపోయి ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం తీసుకున్నాక ఇంకా తులసం దగ్గర ఇలా అలంకరించుకున్నాను. సంపెంగ పువ్వులు, గులాబీ పువ్వులు, కలవ పువ్వులు, ఇంక ఇలా దీపాలు పెట్టి చాలా బాగా చేసుకున్నామండి. అందరూ వెలిగించాము. బాబు, నేను, మా వారు ముగ్గురు వెలిగించాము. ఇంక వెలిగించి పూజ అయ్యాక ముగ్గురు పేరెంటాలకి ఫలదానం ఇచ్చానండి. పళ్ళు, తర్వాత ఉసిరికాయ, అలాగ దానం ఇవ్వాలి. ద్వాదశి రోజు చాలా మంచిది. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ప్రశాంతంగా. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. గాలి అది వేయలేదండి, చక్కగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి.
ఇంకా దీపాల వెలుగులో తులసమ్మని అలా చూసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఉసిరి కొమ్మ అయితే వేశాను. చెట్టు ఉంది కానీ చిన్న కొమ్మ తెచ్చి అందులో పెట్టాను తులసమ్మ దగ్గర. ఎలా అయితే పిండి దీపాలు, ఉసిరి దీపాలు అన్నీ వెలిగించుకున్నామండి. పువ్వులు అయితే విడి పువ్వులు తెచ్చి మాల కట్టి ఉంచుకున్నాను. మా వారు కూడా పెడుతున్నారు, బాబు, ముగ్గురం వెలిగించాము. మా తులసమ్మ తల్లి అందరినీ చల్లగా చూడమ్మా అని చెప్పి. ఇంకా ఒక మామిడికాయ ముంచి తులసమ్మ దగ్గర పూజ అయితే ఎలా చేసుకున్నానండి. ఇంకా బంతి పువ్వులతో అలంకరించుకున్నాను తులసమ్మ చుట్టూను, ముగ్గులు అవి పెట్టుకొని. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మనకి భగవంతుడు ఎంతవరకు శక్తినిస్తే అంతవరకు అలా పూజ చేసుకుంటామండి. మనకి ఏ రోజు ఎంత ప్రాప్తం అంతే ప్రాప్తం అనుకోవాలి. తెల్లవారు లేచిన దగ్గర నుంచి భగవంతుడు ధ్యానంలో. ఇంకా నేనైతే అలాగే అనుకుంటానండి. మీరు ఎలా అనుకున్నారు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా లైట్లు ఆపేసి దీపాల వెలుగులో అలా చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి.